ఇక్కడ సిద్కియాకు కూడా దేవుడు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఈ సిద్కియా ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వాడిగా మారిపోయాడు. ఈ రోజున దేవుడు నీకు నాకు ఈ భూమి మీద జీవించేటువంటి శ్రేష్టమైన యోగ్యతనిచ్చాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, దేవుని పాదాల చెంత ఎలా జీవించాలో సమస్తాన్ని కూడా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ బోధనతో కూడిన మాటల ప్రకారం కాకుండా మనము మన మార్గములను చెరుపుకున్న వారముగా ఉంటే ప్రియులారా, మనము కూడా దేవుని దృష్టికి ఎలా ఉంటాము అని అంటే ఈ సిద్కియా వలె మన మార్గములను, మన నడతలను చెరుపుకున్న వారుగా కనిపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు నేను అంటున్నాను, నీ నా నడవడిక దేవుని దృష్టికి ఎలా ఉండాలి అని అంటే యథార్థముగా కనిపించాలి. చూడండి, నోవాహు జలప్రళయాన్ని గూర్చినటువంటి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఈ నోవాహు జలప్రళయములో దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటి అని అంటే, చూడండి అక్కడ అంటున్నాడు కదా, 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములో తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. జాగ్రత్త వినాలి ప్రియులారా. దేవుడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఆయన దృష్టిస్తూ ఉన్నప్పుడు నరులందరూ ఎలా ఉన్నారు అని అంటే, చూడండి, దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారు అని అంటే, ఎలా ఉన్నారట? వారు నరులు చెడుతనము భూమి మీద గొప్పదిగా చేసుకున్న వారుగా కనిపిస్తూ ఉన్నారట. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. రెండవదిగా అక్కడ అంటున్నాడు, వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి. జాగ్రత్తగా వినాలి. అంటే మనలో చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు ఏమండి, నేను మీకు కనిపించినప్పుడు మాత్రమే మీరు నన్ను ఏ ప్రశ్న అడిగినా చెబుతానండి. నేను మీకు కనిపించినప్పుడు మాత్రమే మీరు అడిగిన ప్రతిదానికి సమాధానం చెబుతానండి. కానీ నేను మీకు కనిపించకుండా చాలా పనులు చేసుకుంటా పోతానండి. వాటిని గూర్చి మనం ఏమాత్రం కూడా ప్రస్తావించొద్దండి అని చెప్పి ప్రియులారా, చాలా మంది తమ మనస్సుల్లో మాట్లాడుకుంటారు. జాగ్రత్తగా వినాలి. కొందరు అనుకుంటారు, దేవుడు మమ్మల్ని చూడడులే అని అనుకుంటారు. కొందరు అనుకుంటారు, నేను ఎవరికి కనిపించకుండా రహస్యంగా ఈ పనులు చేస్తున్నానులే అని అనుకుంటారు. మరికొందరు అనుకుంటారు, నేను చేసే పని ఇక నాకు తప్ప ఇక రెండో కంటికి కూడా తెలియదులే అని మరికొందరు అనుకుంటారు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. మనము చీకటిలో మాట్లాడుకున్నవి, ఏమండి, మిద్దెల పైన మాట్లాడుకున్నవి, మేడలలో మాట్లాడుకున్నవి, అంతఃపురములలో మాట్లాడుకున్నవి, ఇదిగో ఎవరు ఏ మనుష్యుడు సంచరించలేనటువంటి భయంకరమైన ప్రదేశాల్లో మాట్లాడుకున్నవి అన్నీ కూడా ఎవరికి మరుగు చేయబడలేదు అని అంటే దేవునికి ఏమాత్రం కూడా మరుగు చేయబడలేదు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాట, మనం చేస్తున్న ప్రతి క్రియ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి నరులు ఎలా ఉన్నారు అని అంటే, చెడుతనముతో నింపబడిన వారు. అంత మాత్రమే కాదు, వారు తలంపులలోని ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ ఎలా ఉందనంటే కేవలము ఎలా ఉందట? చెడ్డదిగా కనిపిస్తా ఉందట. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అలాంటి దినాలలో దేవుడు ఒక వ్యక్తిని చూసి అంటున్నాడు, ఆ 8వ వచనంలోనికి వచ్చేసరికి అంటున్నాడు కదా, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. భూమి మీద ఉన్న మనుషులందరి దృష్టి దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంది అని అంటే చెడిపోయిన స్థితిలోనికి వచ్చేసింది. చెడు తలంపులు కలిగిన స్థితిలోనికి వచ్చేసింది. చెడు నడవడిక కలిగిన స్థితిలోనికి వచ్చేసింది. వారి మార్గములను మానవులు చెరుపుకున్న స్థితిలో కనిపిస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే అక్కడ అంటున్నాడు కదా, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ రోజున లోకంలో చెడిపోయిన వారిని చూసి మంచివారు ఏమని చెబుతున్నారో తెలుసా? ఏమండి, అతడు చేస్తే లేనిది నేను చేస్తే తప్పేంటండి? అతడు వెళితే లేనిది నేను వెళితే తప్పేంటండి? అతడు జరిగిస్తుండగా లేనిది నేను జరిగిస్తే తప్పేంటండి అని చెప్పి ప్రియులారా, ఎవరిని బట్టి ఈ వ్యక్తి
ఎవరిని బట్టి ఈ వ్యక్తి తన జీవితాన్ని పోల్చుకుంటున్నాడు అని అంటే, ఇతరులను బట్టి లేదా చుట్టూ చెడిపోతున్న వారిని బట్టి తన జీవితాన్ని పోల్చుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో నేను అంటున్నాను ప్రియులారా, చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారనంటే, ఇదిగో సిద్కియా వలె తమ నడతలను చెరుపుకున్నవారుగా కనిపిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి అని అంటే, ఇదిగో నోవాహు వలె దేవుని దృష్టికి దయ పొందిన వారుగా ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నారు. ఏమండి? అంత మాత్రమే కాదు గాని నోవాహు ఎలాంటి వాడు అని అంటే, కొంచెం క్రిందికి వెళితే కనిపిస్తా ఉంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా విన ప్రియులారా, జాగ్రత్తగా విన. ఈరోజు నేను అంటా ఉన్నాను, దేవుడు భూమి మీద మనుషులందరినీ చూస్తేనట, వారు ఎలా ఉన్నారంటే, ఒకటి అక్కడ అంటున్నాడు కదా, వారు చెడుతనము కలిగిన వారు అని అంటున్నాడు. రెండవదిగా వారు ఎలా ఉన్నారనంటే, వారి హృదయాలు ఎల్లప్పుడూ, వారి తలంపులు ఎల్లప్పుడూ, వారి ఊహ ఎల్లప్పుడూ కూడా ఎలా ఉందనంటే చెడ్డదిగానే కనిపిస్తూ ఉందట. ఇలాంటి జనాంగ మధ్య ఎవరు కనిపిస్తున్నారు ఇప్పుడు దేవునికి అని అంటే, నోవాహు కనిపిస్తా ఉన్నాడు. ఈ రోజు నేను అంటున్నాను ప్రియులారా, నీ భక్తి ఇదే, నీ విధానము నీదే. నీవు చుట్టూ ఉన్న వారితో నీ జీవితాన్ని పొంతలు వేసుకుని, నీవు చుట్టూ ఉన్న వారితో నీ జీవితాన్ని పోల్చుకుని, వారు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పేంటి అనే స్థితిలోనికి వచ్చావు అని అంటే, దేవుడు ఎంత మాత్రం కూడా నిన్ను మెచ్చడు. జాగ్రత్తగా వినాలి. ప్రస్తుతం ఉన్నటువంటి తరములో ప్రియులారా, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతుల మధ్య మానవులు ఎలా ఉన్నారు అని అంటే, ఆనాడు దేవుని దృష్టికి నరులు ఎలాగైతే చెడిపోయిన వారుగా ఉన్నారో, ఈనాడు కూడా అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో దేవుని దృష్టికి మానవులు చెడిపోయిన వారుగానే కనిపిస్తా ఉన్నారు. ఈనాడు సిద్కియా కనిపిస్తున్నాడు మనకు. అతనికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదకరమైన స్థానాన్ని ఇచ్చి అతడిని చక్కని పరిపాలన చేయమని ప్రియులారా, యెరూషలేములో అతన్ని రాజుగా నియమిస్తే, ఇతడు మొట్టమొదటిగా చేసిన తప్పేంటనంటే అక్కడ అంటున్నాడు కదా, చూడండి ఒక్కసారి రెండో దినవృత్తాంతాల గ్రంథంలోనికి వచ్చేద్దాం. 36వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట అంటున్నాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు. జాగ్రత్తగా విన అమ్మా. నోవాహు దినాల్లో ప్రజలందరూ చెడు నడత నడిచిన వారే. నోవాహు దినాల్లో ప్రజలందరూ వారి మార్గాలు చెరుపుకున్న వారే. కానీ అక్కడ నోవాహు మాత్రము దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? నీతిమంతుడిగాను, ఆ క్షమించాలి, నీతిమంతుడిగా అతడు దేవుని దృష్టికి కనిపిస్తున్నవాడిగా ఉన్నాడు. ఈ రోజు నేను అంటాను, సమాజంలో ఉన్న వారిని చూచి నీ జీవితాన్ని ఏమాత్రం కూడా మలుచుకోవద్దు. సమాజంలో ఉన్నవారితో నీ జీవితాన్ని ఏమాత్రం కూడా పోల్చుకోవద్దు. ఎందుకు అని అంటే, నీ జీవితం వంటి జీవితము దేవుడు మరొకరికి ఎవరికి ఇవ్వలేదు. నీ జీవితం వంటి జీవితాన్ని దేవుడు మరొకరిని ఎవరిని చేయలేదు. నీకిచ్చిన ఆధిక్యత నీకు మాత్రమే దేవుడు ఇచ్చాడు తప్ప లోకంలో మరొకరికి ఏమాత్రం కూడా దేవుడు ఇవ్వలేదు. అయితే నీ వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అని అంటే, నోవాహు వలె మనుష్యుల మధ్యలో నీవు దేవుని దృష్టికి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, నిందారహితుడుగా కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.